హాయ్ గైస్, దిస్ ఇస్ హరిప్రియ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో ఏంటి అంటే ఇది పార్ట్ 1 అనమాట. నేను మీషో బేసిక్గా ఆన్లైన్లో కొన్న అన్ని వస్తువులు ఇంటికి కావాల్సినవి. సో ఇక్కడైతే ఇవన్నీ చాలా ఉంటాయి, ఇంక్లూడింగ్ ఇది నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను. సో ఇవన్నీ ఏమేమి కొన్నాను ఏంటి, మోస్ట్లీ ఎసెన్షియల్స్ అనమాట. కొత్తగా మీరు ఇల్లు తీసుకొని స్టార్ట్ చేయాలనుకుంటే కావాల్సిన బేసిక్ ఎసెన్షియల్స్ అనమాట. అండ్ రీసౌండ్ వస్తాం, రియల్లీ సారీ. ఇది ఈ కొత్త ఇంట్లోనే షూట్ చేస్తున్న వీడియో. సో మరెందుకు, లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్ట్. సో ఫస్ట్ నేను నా దగ్గర చుట్టూ ప్యాకేజెస్ ఉన్నాయన్నమాట. ఇక్కడంతా అక్కడ దగ్గర ఉన్న వాటిని స్టార్ట్ చేస్తాను. అండ్ ఫస్ట్ వచ్చి క్లీనింగ్కి సంబంధించింది అనమాట. ఇది మీషోలో నేను తీసుకున్నాను. అంట్లు అవి తోముకుంటారు కదా, ఆ స్క్రబ్బర్స్ అవి అనమాట. ప్యాక్ ఆఫ్ 20 ఏమో వచ్చాయి. సో అదైతే కొంచెం ఏమంటారు, ఫంగస్ ఇది రాకుండా బాగుంటుంది అని చెప్పి అదొకటి తీసుకున్నా. అండ్ సెకండ్ థింగ్ వచ్చి ఈ హ్యాండ్ వాష్ డబ్బాలు అనమాట. ప్యాక్ ఆఫ్ 3, ఎందుకంటే ఒకటి కిచెన్లోకి, ఒకటి మా బెడ్రూమ్లోకి, అండ్ ఇంకొకటి జాయింట్ బెడ్రూమ్లోకి అని చెప్తున్నాను. సో 3 తీసుకుని అనమాట. ఇది 2 BHK బై ద వే. ఇల్లు 2 BHK, 2 బాత్రూమ్స్ అవి ఉంటాయి. అండ్ ఇంకొకటి వచ్చి ఇది టేప్, స్కాచ్ వాళ్ళదనమాట. ఇది 3 meters లెంత్ వస్తుంది. అండ్ 1 meter కెన్ హోల్డ్ 6.7 kgs అనమాట. నేను చాలా రివ్యూస్ చూసాను. అండ్ రెంటల్ హౌసెస్లో మనం చీలలు కొట్టలేము కదా, సో టేప్ అయితే బెస్ట్ అని ఇది తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది నా ఫేవరెట్ అనమాట, ఔల్స్ కీ చైన్ హోల్డర్ అనమాట. అక్కడ పెట్టుకుందాము అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నా. ఎందుకంటే కీస్ అక్కడ సగన్కి బేసిక్గా అలవాటు అనమాట, కీస్ మర్చిపోతారు అక్కడ ఎక్కడ పెట్టి. అందుకని నెక్స్ట్ ఇది నార్మల్ స్పాంజెస్ అనమాట. మనకు ఏమంటారు, కిచెన్ ఇది క్లీన్ చేసుకోవడానికి వాటికి తీసుకున్నా. ఇది కూడా మీరు స్కాచ్ బ్రైట్లో కూడా తీసుకోవచ్చు, బట్ నేను ఊరికే ట్రై చేద్దామని ఇందులో తీసుకున్నాను అనమాట. ఇది కూడా మీషోనే, ఇవన్నీ మీషోనే మోస్ట్లీ. అండ్ ఇవి వచ్చి నేను అన్ప్యాక్ చేయలేదు. ఇది ఏంటంటే డస్ట్బిన్ కవర్స్, ప్యాక్ ఆఫ్ 4 అనమాట. ఇది ఉండేది ఒక్కొక్క దాంట్లో 30 ఎన్నో ఉంటాయి. ప్యాక్ ఆఫ్ 4, 19 into 21 సంథింగ్ మొత్తం అవైతే ఇదనమాట. సో ఇక్కడికి అవి అయిపోయింది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చి మోస్ట్లీ కిచెన్ ఎసెన్షియల్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఇవి తీసుకున్నాను. ప్యాక్ ఆఫ్ 4 అరౌండ్ 200 సంథింగ్ పడింది అనమాట. ఇది మీషోలోనే, క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ బెడ్షీట్స్ తీసుకున్నాను అనమాట. ఇవి అన్నీ మీషో నుంచే తీసుకున్నాను ఇవి. అండ్ ఇక్కడ ఇంకొక సెట్ ఆఫ్ 3 ఉన్నాయన్నమాట. 3 కలర్స్. ఇవన్నీ నాకు సేల్లో తీసుకున్నాను అనమాట. ఈ 3 బెడ్షీట్స్, ఇంకొక దుప్పటి, అండ్ ఇంకొకటి ఏదో తీసుకున్నాను. అన్నీ కలిపి నాకు 3000 చేంజ్ పడ్డాయి. సేల్లో ఉంది కాబట్టి పెట్టుకున్నాను. కానీ కాటనే సరిపోయి అన్ని కింగ్ సైజ్ బెడ్షీట్స్ అనమాట. చెప్పాను ఇంకొక బెడ్షీట్ తీసుకున్నాను అని చెప్పి, అది ఇదంటే సాఫ్ట్గా ఉండేది. చాలా 400 చేంజ్ ఏమో పడింది నాకు, బట్ క్వాలిటీ మాత్రం సూపర్ ఉంది. అండ్ నెక్స్ట్ పట్ట, ఒక డోర్ మ్యాట్ అనమాట. ఓకే తీసుకున్నా, ఎట్లా వస్తుందా అని చెప్పి. పర్లేదు, ఊరికే మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఊరికే ఒకటి వేయడానికి, ఊరికే జస్ట్ తుడుచుకోవడానికి ఉంటుంది అది. బట్ ఇది వాటర్ అదేం తీసుకోదు అనమాట. సో జస్ట్ ఎంట్రన్స్ దగ్గర వేద్దాము అని ఇది ఒకటి తీసుకున్నాను. ఈ పక్కన సెషన్ అయిపోయింది. నెక్స్ట్ ఇది వాటర్, ఇది ప్రెస్ చేసి వాటర్ వస్తాయి కదా క్యాన్ నుంచి, అదనమాట. ఇది సౌకర్పేటకి వెళ్ళాము. మీరు గోల్డ్ షాపింగ్ కాదు, మీకు ఇది వీడియో వస్తుంది అనమాట. సౌకర్పేట షాపింగ్, నా రిసెప్షన్ అండ్ వెడ్డింగ్ జ్యువెలరీ షాపింగ్ వీడియో, దాంట్లో అక్కడ వెళ్ళినప్పుడు అప్పుడు తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి ఆయిల్ డిస్పెన్సర్ అనమాట. ఇది 1 liter. ఇది క్వాలిటీ బాగుంది, స్టీల్ అనమాట. సో ఇది అన్నీ ఆల్మోస్ట్ నాకు 200 అట్లానే చేంజ్, బట్ ఎక్కువ ఇది పోలేదన్నమాట. అండ్ ఇది యాక్చువల్గా ఇంటి ఎసెన్షియల్ కాదనమాట. ఇది నేను గిఫ్ట్ చేసింది. ఇవన్నీ పార్సల్స్లో కలిసిపోయింది. ఇన్కేస్ ఈ వీడియో కూడా ఉందన్నమాట మన ఛానల్లో. మీరు ఇన్కేస్ చూడకపోతే వెళ్ళి చూడండి. నెక్స్ట్
ప్లాస్టిక్ డబ్బాస్ కిచెన్ కొత్త కిచెన్ ఇవన్నమాట. అది 2 లీటర్స్ కెపాసిటీ. 1 2 3 4 5 6 డబ్బాస్ అనమాట. 2 లీటర్స్. ఇది కూడా మీషోలో తీసుకున్నాను. తక్కువే పడ్డాయి కాస్ట్. క్వాలిటీ మాత్రం బాగుందన్నమాట. ఇవన్నీ ఇప్పుడు ఓపెన్ చేయలేను ఎందుకంటే నేను ఇవన్నీ సర్దుకునేటప్పుడు ఇల్లు సర్దేటప్పుడు అప్పుడు తీసాను. అది కూడా మీకు వీడియోస్, సో మీరు అక్కడ క్లియర్గా చూడొచ్చు. నేను జస్ట్ టక్ ఎసెన్షియల్స్ ఏంటి నేను తీసుకున్నవి మాత్రం చూపిస్తున్నాను అనమాట. అండ్ సేమ్ స్టోరేజ్ బాక్సెస్ అనమాట. ఇవి ప్యాక్ ఆఫ్ 18 వచ్చాయి. ఒక్కొక్కటి 6, ఒకటి 1 లీటర్ 600, ఇంకో 250 అట్లా అనమాట. ఇవి ప్యాక్ ఆఫ్ 18 వచ్చి. ఇవి కూడా క్వాలిటీ బాగున్నాయి. ఇవి చాలా తక్కువ కాస్ట్ పడ్డాయి. మీకు కొంచెం వీటిలో సెల్లో కానీ సోలిమో అని వస్తుంది అనమాట. అమెజాన్లో వాటి కూడా ఒకటి తీసుకోవచ్చు. బట్ నాకు దానికన్నా ఇక్కడ తక్కువ పడ్డాయి అనమాట. ఇవన్నీ మీషోలోనే తీసుకున్నా బై ద వే. అండ్ ఏవి రిటర్న్ ఏవి పెట్టలేదు నేను. అంతా బాగున్నాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఇది గ్యాస్ సిలిండర్ పెట్టుకుంటాం కదా అదన్నమాట. ఉండాలి అని అది తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి స్టోరేజ్ ఇవి వస్తాయి కదా ఇట్లా పెట్టుకునేవి ర్యాక్స్. ఇవి తీసుకున్నాను ఎందుకంటే ఇక్కడ మా దగ్గర ఒక మెటల్ ర్యాక్ ఉందన్నమాట. దానికి నేను ఒక చిన్న మేకోవర్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసము డైలీ వేర్ బట్టలు పెట్టుకోవడానికి అని చెప్పానని అదొకటి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చి నార్మల్ బీరువాలో బట్టలు ఆర్గనైజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇది ఇలా కొంచెం గట్టిగా పెద్దగా మీరు ఇట్లా ఒక ఇవి తీసుకున్నాను అనమాట. కింద కొంచెం పల్చగా ఉంది కానీ బట్ ఫిట్ ఓకే అనమాట. సో ఇది ప్యాక్ ఆఫ్ 4. ఇది 1 2 3 ఇవి ప్యాక్ ఆఫ్ 3 ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చి ఇది వుడెన్ ట్రే అనమాట. ఇది యాక్చువల్గా నేను పెద్దగా వస్తుంది అనుకున్నాను. చెప్తా ఇప్పుడే చూద్దాను. నేను ఇంతవరకు పెట్టి చూడలేదన్నమాట. అది బయట దొరకదు. సో నేను ఏమనుకున్నానంటే ఈ కట్లరీ ఇది ఉంది కదా ఇది కూడా మీషోలో తీసుకున్నాను అనమాట. నాకు 270 చేంజ్ పడ్డది. ఒకటి కాదు 2 వచ్చాయి అనమాట. యాక్చువల్గా వాడు క్వాంటిటీ 1 అని ఇచ్చాడు బట్ 2 పంపించాడు అనమాట. సో ఇది ఇట్లా ఫిట్ అయింది. ఇది ఇట్లా పెట్టి ఇక్కడ ఏదైనా పచ్చడి డబ్బాలు అవి పెట్టుకోవడము అలా పెట్టుకుందామని ప్లాన్ చేసేది. ఒక చిన్న చెట్టు పచ్చడి డబ్బాలు నూనె డబ్బాలు ఇలాంటివి ఏదన్నా. సో అందుకని తీసుకున్నా. పింట్రెస్ట్లో కొత్త ఇల్లు అవి అన్నట్టు చూసి అట్లా ఇన్స్పైర్ అయ్యి కొంచెం యాస్థెటిక్గా పెట్టుకుందాము అని అలా ప్లాన్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చి ర్యాక్ ఏంటి మెటల్ ర్యాక్ అన్నమాట. కిచెన్ దీంట్లో పెట్టుకోవడానికి. ఇది కూడా మీషోలోనే తీసుకున్నా. క్వాలిటీ అంతా బాగుంది. చిన్నదన్నమాట. మనం మామూలు ఉప్పు డబ్బాలు అట్లా ఏమన్నా పెట్టుకోవడానికి. ఇది ఎట్లా పెట్టాను నాకు తెలియట్లేదు. ఓకే ఇలా చిన్నదే వస్తుంది బట్ కిచెన్ ఆ కౌంటర్ దానికి సరిపోద్ది అనమాట పర్ఫెక్ట్గా. ఇక్కడ ఉప్పు కారం పసుపు ఇలా పైన ఆయిల్ డబ్బా ఇలా పెట్టుకుందామని ఇది తీసుకున్నా. అండ్ నెక్స్ట్ ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి మేడం. అండ్ ఫైనల్ ఇది షూ ర్యాక్ ఒకటి తీసుకున్నా. షూ ర్యాక్లో షూస్ ఉన్నాయి సో అది తీసుకోలేదు. దుమ్ముంది. ఈ వుడెన్ ర్యాక్ షూ ర్యాక్ నేను అమెజాన్లో తీసుకున్నాను అనమాట. 2 కలిపి నాకు ఈచ్ 600 చేంజ్ ఎంతో పడ్డాయి. ఇది ఎందుకు తీసుకున్నా అంటే యాక్చువల్గా వుడెన్ ర్యాక్ ఇది తీసుకోవాలని ప్లాన్ లేదు. మా దగ్గర మెటల్ షెల్ఫ్లో బుక్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో నేను దాన్ని ఇక్కడ ఒక ఇది యాక్చువల్గా మా బెడ్రూమ్ అనమాట. ఈ ర్యాక్కి షిఫ్ట్ చేద్దామని అనుకుంటున్నాము మా డైలీ వేర్ బట్టలు అవి పెట్టుకోవడానికి. సో అక్కడ బుక్స్ అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ పెట్టుకోవడానికి వాటికి కొంచెం కావాలి ఒక ర్యాక్ అక్కడ అని చెప్పనని చూసాం. బట్ ఏవి మా నచ్చినవేమో ఓవర్ ద బడ్జెట్ ఉన్నాయన్నమాట. అంతలో తీసుకోవాలి అని అనుకోలేదు. అండ్ ఉన్న బడ్జెట్లో తక్కువ కాస్ట్కి కొంచెం యాస్థెటిక్గా ఉన్నది ఇది ఒక్కటే అనిపించింది. అందుకని ఇది తీసుకుందాం. బరువు అయితే ఉంది బట్ ఇక్కడ కొంచెం లైట్గా ఉంటుంది. బట్ ఈ ఎడ్జెస్ ఇవి మాత్రం బాగా థిక్గా బరువుగా ఇచ్చారు అనమాట.
సో ఇది ఈ వీడియో. మీరు ఇంటి మేకోవర్ కూడా చేస్తారనమాట. అంటే మేకోవర్ అంటే కంప్లీట్గా కాదు, ఆర్గనైజ్ చేసుకునేది అనమాట. నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను ఏంటి అన్నీ కూడా వీడియోస్ వస్తాయి. సో చూడండి, ఇది పార్ట్ 1 అనమాట, ఆన్లైన్ షాపింగ్. అండ్ పార్ట్ 2 డిమార్ట్ షాపింగ్ వస్తుంది అనమాట. అవి కూడా అక్కడ కూడా కొన్ని ఎసెన్షియల్స్ తీసుకున్నాము, ఇంక్లూడింగ్ ప్రొవిజన్స్ చెప్పాలి అంటే. సో అవి అక్కడ ఏం తీసుకున్నాం ఏంటి అనేది ఇంకొక వీడియోలో వస్తుంది. మీరు నా వీడియోస్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఈ ఇయర్ టార్గెట్ 10K సబ్స్క్రైబర్స్ అనమాట. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన కాంటెంట్ అంతా ఫ్యామిలీ రిలేటెడ్, ఫ్యామిలీ ఓరియంటెడ్ అట్లానే ఉంటాయి. కనెక్ట్ అవుతారు, మిడిల్ క్లాస్ అమ్మాయి అనమాట. సో అది ఈ వీడియో. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అండ్ బై బాయ్.